నంద్యాల జిల్లా డోన్లో ఉచిత ఇసుక పాలసీ తక్షణమే అమలు చేయాలని కోరుతూ సిపిఎం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా ఇసుక సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నక్కి శ్రీకాంత్, కోయలకొండ నాగరాజు విమర్శించారు. గత ప్రభుత్వం ఇసుక దోపిడీకి పాల్పడిందని చెప్పిన బాబు ఇప్పుడు మీరు చేస్తోంది ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని సిపిఎం నాయకులు హెచ్చరించారు. ఆ సంబరాలు ఎక్కడ నడుపుకోవాలి? ప్రజల ముందు నడుపుకోవాలి. నువ్వు ఎన్నికలు వచ్చి 4 నెలలు అయినా కానీ, అధికారం వచ్చి 4 నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు ఒక పెన్షన్ తప్ప మిగతా ఎలాంటి ఇచ్చిన పథకాలు అమలు చేయలేదు. రైతు పెట్టుబడి సాయం, రైతు ఇత్తనాల కోసం, లేక ఎరువుల కోసం, లేదా ఇప్పుడు పిచికారీ చేసే మందుల కోసం ఉపయోగపడతాయని చెప్పి రైతులు ఆశించి నీకు ఓట్లేస్తే మరి పంటలు తీరా ఇప్పుడు పిచ్చకారీ చేసే టైం. ఇప్పటికైనా మన పెట్టుబడి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు సూపర్ 6 పథకాలను, ఉచిత బస్సు అన్నావు, ఉచిత కాసు అన్నావు, నీ నోటికి ఏదొస్తే అది చెప్పావు. నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18 అని చెప్పు విచ్చలవిడిగా చెప్పుకుంటూ పోయావు. అధికారం వచ్చి 4 నెలలు గడిచినా కానీ ఎలాంటి పథకాలు హామీలకే పరిమితం అయిపోయింది కానీ అమలు చేయకున్నావు. కాబట్టి తక్షణమే ఆ రోజు ఎన్నికల్లో రైతు భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తానని చెప్పి బల్ల గుద్ది చెప్పావు. మరి ఈ రోజు ఇంతవరకు ఉచిత ఇసుక మాత్రమే వేరే లేదు. ఎక్కడ కొందామన్నా కానీ